ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోనండి. మరి ఈ ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కని మాట కీర్తనాకారుడైనటువంటి దావీదు మరి పలుకుతూ ఉన్నాడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడైతే నేను ముసలివాడనై ఉన్నాను. అయితే ఇప్పటి వరకు కూడా నేను నీతిమంతుల యొక్క సంతానము విడవబడి ఉండుట చూడలేదు. రెండవదిగా వారి యొక్క సంతానము భిక్షమెత్తుట నేనెప్పుడూ కూడా చూచి ఉండలేదు అని ప్రభు యొక్క విశ్వాస్యతను, ఆయన యొక్క నమ్మకత్వాన్ని, తన ప్రజల పట్ల తన ప్రేమ ఏ రీతిగా ఉంటుందో మరి దావీదు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చక్కటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉదయకాలం మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనం దేవుని దృష్టిలో నీతిమంతులముగా, నిర్దోషులముగా ఉండగలిగితే చాలు. ఆయన కృపకు పాత్రులుగా మనం ఉండగలిగితే చాలు. దేవునికి నమ్మకంగా, యథార్థవంతులంగా మనం ఉండగలిగితే చాలు. మనం దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన నీతిమంతులను విడిచిపెట్టే దేవుడు కాదట. రెండవదిగా, నీతిమంతుల సంతానం ఎప్పుడు కూడా భిక్షం అడుక్కునే స్థితిలో ప్రభు ఉంచడు. అంటే వేరొకరి దగ్గర చేయి చాపేలాగా ఉంచడు. కానీ వీలైతే, అవసరమైతే అనేకుల కొరకు తమ చేతులను చాచేటటువంటి స్థితిలోనే దేవుడు నీతిమంతులను, అట్లానే వారి సంతానాన్ని ఉంచేటటువంటి దేవుడు. మనం కింద వచనాల్లో చదివితే కూడా వారు దీనులై దయాలులై దినమంతయు అప్పిచ్చెదరు అని రాయబడి ఉంటుంది. దినమెల్లా అప్పు ఇచ్చేటటువంటి స్థితి, వేరొకరికి పెట్టగలిగేటటువంటి స్థితిలో దేవుడు నీతిమంతులను, వారి సంతానాన్ని ఉంచే దేవుడు. మరి ఇది ఒక సుదీర్ఘ కాలం. దావీదు తన బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు అందరినీ పరిశీలిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నటువంటి వారి పిల్లలను, ఆ నీతిమంతులను చూస్తూ వచ్చాడంట. ఎప్పుడు కూడా నీతిమంతుల పిల్లలు విడవబడలేదు. భిక్షమెత్తే దీన స్థితిలోనికి వారు దిగజారలేదు. వారి దేవుడు వారిని ఆ రీతిగా పోషించాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచాడట. అది దావీదు తన జీవితకాలం అంతటిలో దేవుణ్ణి, తనను నమ్ముకున్న ప్రజల విషయమై ఆయన చూస్తూ ఆయన చెప్పినటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు భయపడకండి. దేవునికి నమ్మకంగా, యథార్థంగా, నీతిమంతులుగా మీ చేతికి ఇవ్వబడిన దాని విషయమై నమ్మకస్తులుగా ఉండండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టబోవట్లేదు, మీ పిల్లల్ని విడిచిపెట్టబోవట్లేదు. ఆయన నిశ్చయంగా మీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. అనేకులకి ఇచ్చే స్థితిలో, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఆమేన్. ఈ చక్కటి వాగ్దానం మీకు, మీ పిల్లలకి ఈ రోజు మొదలుకొని సదాకాలం నెరవేరుచు ఉండును కాక. ఆమేన్. చక్కటి వాగ్దానం కదా. ధైర్యం తెచ్చుకోండి. మీ పిల్లల్ని బట్టి భయపడొద్దు, మీ పరిస్థితులను బట్టి భయపడొద్దు. దేవా, నువ్వు నీతిమంతులను విడిచిపెట్టవయ్యా. మేము మా క్రియలను బట్టి కాదు, నీ కృపను బట్టే, నీ నామాన్ని బట్టే, నీ ప్రేమను బట్టే నీతిమంతులమయ్యా. మమ్ములను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రతిరోజు ప్రార్థించండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీ పిల్లలని అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచబోతున్నాడు. ఆమేన్. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీకు వందనాలు. ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా ఒక చక్కటి వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. కీర్తనాకారుడైనటువంటి దావీదు నీ భక్తుడు ప్రభా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని నీ ప్రేమను గురించి ప్రభువా, నీ ప్రజల ఎడల నువ్వు చేయు కార్యములను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడయ్యా. మీ నామాన్ని స్తుతిస్తూ
ఈ ఉదయకాల సమయం నీ నామాన్ని బట్టి నీతిమంతులముగా, నీ రక్తమును బట్టి నీతిమంతులముగా, కేవలం నీ మహాకృపను బట్టి నీతిమంతులముగా, నీ బిడ్డలముగా పిలువబడిన మేమందరం నీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరి జీవితాల్లోనూ అట్టి స్థిర మనస్సును, ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను అనుగ్రహించండి. నీతిమంతులు విడవబడరని ప్రభువా, వారి సంతానం భిక్షమెత్తదని ప్రభువా, ఈ దినం నీవు ఇచ్చిన నీ వాగ్దానము అయ్యా నిశ్చయంగా నీ ప్రజలందరి జీవితాల్లోనూ ఇది నెరవేరును గాక. అయ్యా దేని గురించి భయపడుతున్నారు? పిల్లల విషయమై, వారి భవిష్యత్తు, చదువులు, వివాహాలు, వారి గర్భఫలములు, వారి ఆత్మీయ జీవితం ప్రభ, రక్షణ లేని స్థితి, దేని గురించి ప్రభ చింతపడుతున్నారో తండ్రి, ఆత్మీయ జీవితాలు, భౌతిక విషయాల్లో ఇది మొదలుకొని ప్రభ నీవిచ్చిన ఈ వాగ్దానం ద్వారా వారి హృదయాల్లో ధైర్యము నింపబడును గాక, ఒక గొప్ప నిరీక్షణ ప్రారంభించబడును గాక, ఒక బలమైన విశ్వాసము ప్రభ ఈ వాగ్దానము ద్వారా వారి హృదయాల్లో లేపబడును గాక. అయ్యా అట్టి వాగ్దానం విషయమే అయ్యా నీ బిడ్డలు ప్రార్థించుకున్నట్లు సహాయము దయచేయండి. నీవిచ్చిన చక్కటి వాగ్దానం ద్వారా వారిలో అనేకులు ఆదరించబడ్డారని నమ్ముచున్నాం తండ్రి. సదాకాలం మీరు నడిపించండి. వారి పిల్లలు ప్రభ దయాలురై దినమెల్లయూ ప్రభ అప్పులిచ్చే స్థితిలోనికి వారు లేవనెత్తబడాలి. ఉన్నతంగా అన్ని కోణాల్లోనూ ఆశీర్వదించండి. ఎవరెవరు రక్షణ పొందలేదో రక్షణ కార్యం ఇప్పుడే జరుగును గాక, మారు మనస్సు పొందుదురు గాక, నీ వైపు సంపూర్ణంగా త్రెప్పబడుదురు గాక. కుటుంబాల్లో వివాహాల కొరకు ద్వారం తెరవండి అయ్యా. యవ్వన బిడ్డలు వివాహాలు జరిగిన వారు ఇదిగో ప్రభా గర్భఫలం కొరకు వేచి ఉన్న బిడ్డలు వారి గర్భంలో తెరవబడును గాక. కోర్టు కేసులు, భూతగాథలు యేసు నామంలో కొట్టివేయబడును గాక. ప్రతి విధమైన నాయన వ్యాధులు అయ్యా, అనారోగ్యము, మరణకరమైన కండిషన్స్ యేసు నామంలో ప్రతి కుటుంబంలో నుండి ఇప్పుడే తొలగిపోవును గాక. ప్రభా నీ బిడ్డలు ఇంకా ఏ వ్యక్తిగత సమస్యలు ఉంటున్నారో ప్రతి సమస్య నుండి విడుదలియండి ప్రభా. వారి చేతి పనులను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి. ఈ దినం ఎవరెవరు ఎక్కడికి ప్రయాణాలు చేయించున్నారో ప్రతి ప్రయాణంలో ప్రభా నీ దూతల కావలి అనుగ్రహించండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకుందురు గాక. ఈ నూతన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించినందుకు వందనాలు. నీ దయా కిరీటం వారికి ధరింపచేసినందుకు వారి పక్షమున కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరం అంతయు వారికి బ్లెస్డ్గా ఉండును గాక. ఆశీర్వదించుమని మీ చేతులకి వారందరినీ అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ ఇప్పుడే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. మరి క్రొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప దీవెన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.